మీ సినిమాటిక్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఎవరు సార్ బీజం వేసింది ఎవరు అసలు? బీజం అంటే ఇంక ఆల్మోస్ట్ అంటే మీరు కృష్ణవంశీ గారి దగ్గర 6 years వర్క్ చేశాను. చేశారు, ఒక డిగ్రీ ఉంది మీకు, తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అవును, వెళ్ళినట్టున్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి దాని బిఫోర్ ఏంటి సార్ అసలు మీ జర్నీ ఏంటి టువర్డ్స్ ఫిల్మ్? మిమ్మల్ని డ్రైవ్ చేసిన ఫోర్స్ ఏంటి? డ్రైవ్ చేసిన ఫోర్స్ ఆర్జీవి గారు అండి. రైట్. ఇంకా డెఫినెట్గా అందరికీ ఆయనే ఉంటారు. అది మన జనరేషన్కి వచ్చే టైంకి డెఫినెట్గా ఆయన శివ సినిమా చూడడం, మనం కూడా డైరెక్షన్ చేస్తే బాగుండు అనిపించడం, అలా వస్తూ మేము కాలేజ్లో ప్లేలిట్స్ చేయడం, డ్రామాస్ చేయడం, మైమ్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. డెఫినెట్గా శివ ఇంపాక్ట్ మీ మీద ఉంది ఉంది. ఎన్నిసార్లు చూసారా సినిమా? ఎన్నిసార్లు చూసినా గుర్తులో చూస్తూనే ఉంటాం. అది Okay. అంటే మీరన్నా నేనన్నా ఈరోజు ఇక్కడ కెమెరాస్ ముందు కూర్చుని మాట్లాడుతున్నాం అంటే సినిమా ఇంపాక్ట్ ఉండబట్టే. రైట్. లోపల ఉంటుంది, లోపల ఉంటుంది. ఏ పనికి ఏది మనం ఏ క్రాఫ్ట్ అయినా కావచ్చు, కానీ సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళమే. రైట్. ఏ క్రాఫ్ట్ అయినా కావచ్చు మనం. అలాగే నేను కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అలాగా నాకు ఎప్పుడైతే అప్లాజ్ రావడం స్టార్ట్ అయిందో స్టూడెంట్స్ నుంచి, వీళ్ళందరి నుంచి, ఫ్రెండ్స్ నుంచి, బాగా చేస్తున్నాను, అప్పుడు దాన్ని ప్రాపర్గా సెట్ చేసుకుని అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అది మా ఫాదర్కి నేను ఎక్స్ప్రెస్ చేయడం, ఓకే, ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన అంటే చీఫ్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా, Okay. నేను ఓన్లీ సన్ అయినప్పటికీ కూడా ఓ ఆయన నో చెప్పకుండా సరే వెళ్ళు చెయ్యి అని చెప్పి అన్నారు.